నమస్కారం వెల్కమ్ టు జై భీమ్ జై భారత్ 7G న్యూస్ నేను రితు పుల్చెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారత్ లో కొత్తగా 37975 కరోనా కేసులు తాజాగా మరో 480 మంది మృతి దేశ అభివృద్ధిలో గత 6 ఏళ్ల కాలం చారిత్రాత్మకం చేయాల్సిన పనులు ఇంకెన్నో మిగిలే ఉన్నాయి ప్రధాని మోదీ వ్యాఖ్యలు మహిళలు పిల్లల భద్రతకు అభయం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోజు రోజుకు వేడెక్కుతున్న గ్రేటర్ పోరు రంగంలోకి అమిత్ షా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సర్కార్ అప్రమత్తం మరో 11,000 బెడ్లకు ఆక్సిజన్ ఏర్పాటుకు సన్నాహాలు ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్ నేడు బీజేపీ నాయకులతో భేటీ దూసుకొస్తున్న నివర్ నేడు తుఫానుగా మారనున్న వాయుగుండం నాలుగు నెలల కనిష్టాన్ని తాకిన బంగారం ధరలు ప్రస్తుతం 48,925 వద్ద ట్రేడ్ అవుతున్న బంగారం మార్కెట్ల ర్యాలీ బాట కొత్త గరిష్టాలకు సెన్సెక్స్ నిఫ్టీ భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది గడిచిన 24 గంటల్లో దేశంలో 37,975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,77,841కి చేరింది కరోనాతో తాజాగా మరో 480 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,34,218కి చేరింది ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,314 మంది డిశ్చార్జ్ అయ్యారు దేశంలో ప్రస్తుతం 4,38,667 యాక్టివ్ కేసులు ఉన్నాయి ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 93.76% ఉండగా మరణాల రేటు 1.46%కి తగ్గింది యాక్టివ్ కేసుల శాతం 4.78గా ఉంది అక్క చెల్లెమ్మల ఆర్థిక రాజకీయ స్వావలంబనే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ భద్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు మహిళల అభ్యున్నతికి సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమాలను గత 17 నెలల కాలంలో చేపట్టామన్నారు ఆటోలు టాక్సీలలో ఒంటరిగా ప్రయాణించే పిల్లలు మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన అభయం ప్రాజెక్టు యాప్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు తొలుత విశాఖలో పైలట్ ప్రాజెక్టుగా 1000 ఆటోలలో ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసి దీన్ని అమలు చేయనున్నారు వచ్చే ఏడాది నవంబర్ నాటికి విజయవాడ తిరుపతిలో కూడా అమలులోకి తెచ్చి 1,00,000 వాహనాల్లో ట్రాకింగ్ డివైజ్లు అమర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు యూత పథకం కానివ్వండి, ఇళ్ల పట్టాల పంపిణీ పథకం అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం కానివ్వండి,
విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా కూడా నేరుగా ఆ అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ చేయడం వల్ల ఆర్థిక స్వాలంబన అంటే విమెన్ ఎంపవర్మెంట్ అన్నది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే ఘటం మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. సిమిలర్లీ ఇదే లైన్స్లోనే అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే కార్యక్రమంలో భాగంగా ఒక ఆర్థికంగానే కాకుండా అన్ని కోణాలలోనూ కూడా వాళ్ళని ఆర్థికంగా అన్ని కోణాలలోనూ వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే దిశగా అడుగులు వేస్తూ నామినేటెడ్ పదవులు అయితేనేమి, నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్ట్లలో అయితేనేమి 50% పూర్తిగా మహిళలకే ఇవ్వాలి అని అంటూ ఏకంగా చట్టాలే చేసిన ప్రభుత్వం మనది. రాజకీయంగా అక్క చెల్లెమ్మలను అన్ని రకాలుగా పైకి తీసుకురావాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం మనది. ఒక నామినేటెడ్ పదవుల్లోనే 50% అక్క చెల్లెమ్మలకు ఇవ్వడమే ఒక ఎత్తు అయితే, సాక్షాత్తు మన రాష్ట్ర హోంమంత్రి నా చెల్లెలు కావడం ఇంకొక ఎత్తు. ఉప ముఖ్యమంత్రి పదవిలో మరో చెల్లి ఉండడం ఇంకా ఒక గొప్ప రాజకీయంగా అక్క చెల్లెమ్మలను ఎంపవర్ చేసే దిశగా అడుగులు వేయడం ఇంకొక ఉదాహరణగా కూడా అనుకోవచ్చు. ఇలా ప్రతి అడుగు రాజకీయ స్వాలంబన అయితేనేమి, ఆర్థిక స్వాలంబన అయితేనేమి, ఈ అడుగులే కాకుండా అక్క చెల్లెమ్మల కోసం స్పెషలీ చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, చెల్లెమ్మల విషయంలో ఇంకా వారి రక్షణ కోసం ఇంకా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది అని గ్రహించి గత 17 నెలలుగా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే విషయంలో అడుగులు ముందుకు వేశాం. రక్షణ భద్రతా విషయంలో ఎలాంటి రాజీ కూడా ఉండకూడదు, లా అండ్ ఆర్డర్కు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి నా మొట్టమొదట కలెక్టర్ల కాన్ఫరెన్సు, ఎస్పీల కాన్ఫరెన్స్లో మొట్టమొదటగా నేను అన్న మాటలు ఇవాళకి కూడా నా చెవుల్లోనే మారుమోగుతూ ఉన్నాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ప్రవేశపెట్టాం. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా ఈ దిశ బిల్లు ద్వారా ఆదర్శంగా కూడా నిలిచాం. ఈరోజు ప్రతి జిల్లాలోనూ దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దిశ కోర్టుల్లో ఉండేట్టుగా ప్రభుత్వం నామినేట్ కూడా చేసింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది. దిశ యాప్ తీసుకొచ్చాం. దిశ యాప్ ద్వారా అక్క చెల్లెమ్మలకు రక్షణగా నిలబడే విషయంలో మనసు పెట్టి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. దిశ యాప్ ద్వారా అక్క చెల్లెమ్మలు ఎక్కడ ఉన్నా వెంటనే అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఈ యాప్లు ఉపయోగిస్తే అక్క చెల్లెమ్మ బటన్ నొక్కుతానే వితిన్ 10 minutes ఆ అక్క చెల్లెమ్మలకు పోలీసులు వచ్చి తోడుగా నిలబడే విధంగా మొబైల్ వెహికల్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ యాప్ను ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలోనూ చదువుతున్న ప్రతి చెల్లెమ్మకు, వారి తల్లులకు, మొత్తంగా రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకునేలా అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టాం. గ్రేటర్ రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అధికార టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటాపోటీ ప్రచారం సెగలు పుట్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి గ్రేటర్ పోటీలో బీజేపీ రేసులోకి వచ్చింది. టీఆర్ఎస్ నేతలకు ధీటుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. గ్రేటర్ పీఠమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నేతలందరినీ మోహరించి భాగ్యనగర్ బస్తీలో జోరు పెంచుతోంది. అధికార పార్టీ నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తానే వ్యవహరిస్తుండగా గల్లీలో మంత్రులు తిష్టవేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్
కేసీఆర్ సైతం సోమవారం జరిగిన మీడియా సమావేశం ద్వారా హైదరాబాద్ వాసులపై వరాల జల్లు కురిపించారు. ఇక తామేమి తక్కువ కాదన్నట్లు బీజేపీ సైతం అగ్రనేతలను బరిలోకి దించుతోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జీకే అరుణ, రఘునందన్ రావుతో సహా రాష్ట్ర స్థాయి నేతలంతా హైదరాబాద్ లో వాలిపోయారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రేటర్ పీఠాన్ని లక్ష్యంగా చేసుకున్న కాషాయ దళం దానికి అనుగుణంగానే ఓటర్లను ఆకర్షిస్తోంది. దీనిలో భాగంగానే జాతీయ స్థాయిలోని నేతలను రంగంలోకి దింపుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జేపీ నడ్డాతో పాటు మరికొంతమంది నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ మేరకు మంగళవారం అగ్రనేతల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏను విజయ తీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్ ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. భారత్ లాంటి యవ్వన ప్రజాస్వామ్య దేశానికి 2014 నుంచి 2029 వరకు 16వ లోక్సభ నుంచి 18వ లోక్సభ వరకు 15 ఏళ్ల కాలం అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ అభివృద్ధిలో 6 ఏళ్ల కాలం చరిత్రాత్మకమని తెలిపారు. మిగిలిన 9 ఏళ్లలో చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. యువతకు 16, 17, 18 ఏళ్ల ప్రాయం చాలా ముఖ్యమని, అలాగే 16వ లోక్సభ నుంచి 18వ లోక్సభల వరకు కాలం మన దేశానికి అత్యంత కీలకమని వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుల కోసం దేశ రాజధానిలో నిర్మించిన బహుళ అంతస్తుల గృహ సముదాయాన్ని ప్రధాని మోదీ సోమవారం ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ లోక్సభ కాలం దేశ ప్రగతిలో చారిత్రాత్మకంగా నిలిచిపోయిందని అన్నారు. 17వ లోక్సభ కాలంలో ఇప్పటిదాకా ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఇవన్నీ చరిత్రలో ఒక భాగమేనని తెలిపారు. आज सांसदों के लिए नए आवासों का लोकार्पण, ये लोकार्पण भी इसी श्रृंखला में एक जरूरी और अहम कदम है. मुझे खुशी है कि हमारे सांसदों का एक लंबा इंतजार अब खत्म हो रहा है. इन फ्लैट्स के निर्माण में पर्यावरण का ध्यान रखा है, एनर्जी कंजर्वेशन के उपाय हो, सोलर प्लांट हो, सीवेज ट्रीटमेंट प्लांट हो, ग्रीन बिल्डिंग के ये कंसेप्ट इन भवनों को और आधुनिक बनाते हैं. साथियों, मैं लोकसभा अध्यक्ष जी, लोकसभा सचिवालय और इसके निर्माण से जुड़े अर्बन डेवलपमेंट मिनिस्ट्री हो, अन्य विभाग हो, सबको बधाई देता हूं कि उन्होंने इतने कम समय में इस बढ़िया सुविधा का निर्माण करवाया है. और हम सब भलीभांति जानते हैं, हमारे लोकसभा अध्यक्ष जी वैसे भी वे क्वालिटी में भी और बचत में भी विश्वास रखते हैं. सदन के भीतर वे ये सुनिश्चित करते हैं कि समय की भी बचत हो और डिबेट की भी क्वालिटी हो. और इसके निर्माण में भी उन बातों को भली भांति सफलतापूर्वक पार किया गया है. కరోనా సెకండ్ వేవ్ భయంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం సన్నాహాలు మొదలుపెట్టింది. కరోనాపై యుద్ధం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం అధికారులు ఆగ మేఘాల మీద రంగంలోకి దిగారు. ఎంతటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచించారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రతి బెడ్ కు ఆక్సిజన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22,000 పడకలుండగా వాటిలో 11,000 పడకలకు మాత్రమే ఆక్సిజన్ సౌకర్యం ఉంది. మిగిలిన 11,000 పడకలకు కూడా ఆక్సిజన్ అందుబాటులోకి తేవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 పడకలకు పైగా ఉన్న ఆసుపత్రులకు లిక్విడ్ ఆక్సిజన్ ను, అంతకంటే తక్కువ ఉన్న ఆసుపత్రులకు సాధారణ ఆక్సిజన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు గాంధీ ఆసుపత్రి వరకు మధ్య ఉన్న అన్ని ఆసుపత్రుల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. మొదటి వేవ్ లో కొన్ని దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.
అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా కొనసాగుతోంది. ట్విట్టర్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ లో అత్యధిక ట్రెండ్స్ మోదీ పేరుపైననే ఉన్నాయి. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా టాప్ ట్రెండ్స్ ను చెక్ బ్రాండ్ సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది. ఈ 3 నెలల కాలంలో 95 మంది టాప్ పొలిటికల్ లీడర్లు, 500 మంది అత్యున్నత ప్రభావశీలులకు సంబంధించి ట్రెండ్స్ ను చెక్ బ్రాండ్స్ విశ్లేషించింది. దాదాపు 10 కోట్ల ఆన్లైన్ ఇంప్రెషన్స్ ఆధారంగా ఈ తొలి నివేదికను వెలువరించింది. ట్విట్టర్, గూగుల్ సెర్చ్, వికీ, యూట్యూబ్లలో అత్యధిక ట్రెండ్స్ ప్రధాని మోదీ పేరుపైనే ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2171 ట్రెండ్స్ తో మోదీ తొలి స్థానంలో నిలవగా, మోదీకి అత్యంత సమీపంగా 2137 ట్రెండ్స్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. తదుపరి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు. బీజేపీ జాతీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి ఢిల్లీ వచ్చిన పవన్ మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు నాయకులతో భేటీ అవుతారని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేనలో ఏ పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలని అంశంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ప్రచారం గురించి కూడా పవన్ వారితో చర్చిస్తారని పేర్కొన్నాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా ఆమె నిత్యం వార్తల్లో ఉంటారు. కోవిడ్ సమయంలో ప్రజల్లో హెల్దీ ఫుడ్ పట్ల అవగాహన పెంచేందుకు యువర్ లైఫ్ పేరుతో వెబ్ పోర్టల్ని ఓ సోషల్ మీడియాని ప్రారంభించింది. ముందుగా దీనికి గెస్ట్ ఎడిటర్గా స్టార్ హీరోయిన్ సమంతాని నియమించింది. వీరిద్దరూ కలిసి ఇటీవల హెల్దీ ఫుడ్ విషయంలో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలతో పాటు హెల్త్ టిప్స్ ని, ఆరోగ్యకరమైన వంటలకు సంబంధించిన విషయాల్ని వీడియోల రూపంలో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత స్థానంలో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్ని గెస్ట్ ఎడిటర్ గా ఉపాసన సెలెక్ట్ చేసింది. హెల్దీ ఫుడ్ లో భాగంగా చికెన్ తో కోలిపట్టు కూర వండి ఉపాసనకు రుచి చూపించింది రష్మిక. కోలిపట్టు కూర రుచి చూసిన ఉపాసన రష్మికకు 100 మార్కులేసింది. రష్మిక సూపర్ చెఫ్ అని ప్రశంసించింది. రష్మికకు ఎవరైనా చెఫ్ గా అవకాశం ఇస్తే సూపర్ వంట చేస్తుందని పొగడ్తలతో ముంచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Hey guys, welcome to a series with Recharge Your Life with Rashmika. If you follow her recipes, you can become light on your feet. That means obviously shed some kilos. Look at her, how fit she is. You can become happy and vibrant. Yes, I agree. And I think it's great for the festive season because she eats everything and still stays so fit. So Rashmika, what are we making today? Let me first teach you a bit of Kurgi language. Oh, that'll be great. What do we call chicken? We say kodi, right? Kodi. Yeah, so in Kurgi, you say koli. Koli. Koli curry. Yeah, koli curry, correct. Koli curry. So we have a bit of koli here. But you guys are Kurgi, right? And Kurgi they eat a lot of pork. Yeah. Our tradition dish, authenticity starts off with pork. So we have a lot of barbecue pork and a lot to do with pork and wine, basically. Wine? Yeah. Oh. We make wine at home and Oh God, that's amazing. we have that. In every Cook household, we have to have, as in 2 cups of. Give me a Koli review. curry. Yes. Okay, let's go for it. And what do you call this? Puttu. Puttu. Puttu, actually. Puttu. 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 I'm getting there. Okay. I think you'll pick it up quite fast. Okay, listen, I'm not the carb eater, so please excuse me. The carbs are all Oh yours. no, that's okay. 100 marks. This new diva is going to come. She's young. She's going to rock the film industry for sure. But I think if anyone gives her a chance as a chef, phenomenal. And she's not married, so you know any guy who wants her right now. And Oh, she's no, an no. amazing cook also. So go for it. I'm mama's girl, so all the mummies, I can
Wow! మరో నెల రోజుల్లో కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు విడుదల కానున్న వార్తలు బంగారం వెండి ధరలను దెబ్బతీస్తున్నాయి. గత వారం 4 రోజుల పాటు నేల చూపులకే పరిమితమైన బంగారం ధరలు వరుసగా రెండో రోజు పతనమయ్యాయి. వెరసి 4 నెలల కనిష్టాలకు చేరాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి ఏడాది చివరికల్లా ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లు విడుదల చేసే వీలున్నట్లు వెలువడిన వార్తలు సోమవారం బంగారం వెండి ధరలను పడగొట్టినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో దేశ విదేశీ మార్కెట్లో కొద్ది రోజులుగా అమ్మకాలు పెరిగినట్లు తెలియజేశాయి. కాగా ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలలో జో బైడెన్ విజయం సాధించినట్లు తాజాగా యుఎస్ పాలనా వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. దీనికి తోడు వ్యాక్సిన్ల వార్తలతో ప్రపంచ ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా ముడి చమురు, ఈక్విటీలు, ట్రెజరీలు వంటి పెట్టుబడి సాధనాల వైపు ఇన్వెస్టర్ల దృష్టి మలుతున్నట్లు వివరించారు. సాధారణంగా సంక్షేమ పరిస్థితుల్లో మాత్రమే పసిడికి డిమాండ్ కనిపిస్తుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలు ఇన్వెస్టర్లకు జోష్నిస్తున్నాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లో రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. వెరసి నిఫ్టీ మార్కెట్ చరిత్రలో తొలిసారి 13,000 పాయింట్లు మైలురాయిని అధిగమించింది. ఇక సెన్సెక్స్ సైతం ట్రేడింగ్ ప్రారంభంలోనే 44,421 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో చారిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 320 పాయింట్లు ఎగసి 44,397 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 13,021 వద్ద కదులుతుంది. ఇంట్రేడీలో నిఫ్టీ 13,027 వరకు జంప్ చేసింది. కోవిడ్-19 కట్టడికి ఏడాది చివరికల్లా ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా సహా పలు కంపెనీలు వ్యాక్సిన్లను విడుదల చేయనున్న వార్తలు సెంటిమెంట్ కు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారం ఉదయం మరింత బలపడి వాయుగుండంగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఆగ్నేయ బంగాళాఖాతంలో పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 500 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయ దిశగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం మరింత బలపడి తుఫానుగా మారే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుఫాను ఏర్పడితే ప్రపంచ వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం ఇరాన్ సూచించిన నివర్ అనే పేరు పెడతామని ఐఎంటీ అధికారులు తెలిపారు. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి పాండిచ్చేరిలోని కరైకల్, తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో మల్లాపురం ప్రాంతం వద్ద ఈ నెల 25న తుఫానుగా మారుతుందని, ఆ రోజు సాయంత్రం లేదా రాత్రి అదే ప్రాంతంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటవచ్చని తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతోనూ, 25, 26 తేదీల్లో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లు, గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఈ దృష్ట్యా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో కొత్తగా 37,975 కరోనా కేసులు, తాజాగా మరో 480 మంది మృతి. దేశ అభివృద్ధిలో గత 6 ఏళ్ల కాలం చారిత్రాత్మకం, చేయాల్సిన పనులు ఇంకెన్నో మిగిలే ఉన్నాయి. ప్రధాని మోదీ వ్యాఖ్యలు. మహిళలు, పిల్లల భద్రతకు అభయం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రోజు రోజుకు వేడెక్కుతున్న గ్రేటర్ పోరు, రంగంలోకి అమిత్ షా. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సర్కార్ అప్రమత్తం. మరో 11,000 బెడ్లకు ఆక్సిజన్ ఏర్పాటుకు సన్నాహాలు. ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్ నేడు బీజేపీ నాయకులతో భేటీ. దూసుకొస్తున్న నివర్, నేడు తుఫానుగా మారనున్న వాయుగుండం. నాలుగు నెలల కనిష్టాన్ని తాకిన బంగారం ధరలు. ప్రస్తుతం 48,925 వద్ద ట్రేడ్ అవుతున్న బంగారం. మార్కెట్ల ర్యాలీ బాట, కొత్త గరిష్టాలకు సెన్సెక్స్, నిఫ్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.